హలో అందరికీ వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ దివ్య వేణు వ్లాగ్స్. ఈరోజు నేను మా అమ్మ వాళ్ళ ఇంటి దగ్గరకు వచ్చినాను. ఇక్కడ ఒక డీమార్ట్ ఉంది. నేను మా అన్నయ్య, మా వదిన, మా బాబు అంతా డీమార్ట్కి పోతూ ఉన్నాము. బట్ మా ఊర్లో క్రాసింగ్ లేదు అనే దానివల్ల మేము సూలగిరికి పోయి క్రాస్ చేసుకొని రావాలా. ఇది వచ్చి సప్డి కంప్లీట్ గురుప్రత్పల్లి స్టార్టింగ్లో వస్తుంది. ఇది వసూరు ఇంకా వస్తే రైట్ సైడ్లో ఉంటుంది ఈ డీమార్ట్. ఇది నా ఫస్ట్ టైం అండి బయట పోయి షూట్ చేసేది. దాన్ని ఇంకా కొంచెంగా షూట్ చేసి దీంట్లో యాడ్ చేసినాను. యాక్చువల్లీ అన్ని డిమార్ట్ ఒకే మాదిరిగా ఉంటుంది. బట్ ఒక్కొక్క దాంట్లో కొన్ని చిన్న డిమార్ట్స్లో కొంచెం కలెక్షన్స్ తక్కువగా ఉంటుంది, థింగ్స్ తక్కువగా ఉంటుంది. బట్ ఇది వచ్చి ఒక మీడియం సైజ్ డిమార్ట్. పర్వాలేదు, ఇది జాస్తి కలెక్షన్స్ అంతా పెట్టింటారు. ఎప్పుడో అంతే కొత్తగా స్టాక్ కప్స్ వేస్తూనే ఉంటారు. ఇది మెయిన్ హైవేలో ఉండే దానివల్ల. మా సైడ్ వచ్చి ఈడ ఒక డిమార్ట్ ఉంది, అనకు ఒసూరులో ఒక డిమార్ట్ ఉంది. దానివల్ల ఇక్కడ బాగా ఆఫర్స్ అంతే అన్నీ బాగుంటుంది. బట్ డీమార్ట్లో మనం తీసుకునేటప్పుడు ఎక్స్పైరీ డేటు అంతా చూసి మనము కరెక్ట్గా చూసి తీసుకోవాలి. ఇక్కడ చూడండి, మా బాబు ఒక్కొక్కసారి ఎక్కాలా అనేది దిగాలా అనేది వానికైతే బయట వస్తే బాగా ఎంజాయ్ చేస్తూ ఉంటాడు. ఇక్కడ చూడండి, అప్పుడే ఎక్కి అనంక దిగేసే అనంక ఇప్పుడు చూడండి కుక్ పెట్టు అని చెప్పి అడుగుతూ ఉన్నాడు. అనాక మేము థింగ్స్ అంతా తీసుకొనేసి బిల్లింగ్ అంతా చేసుకొని తర్వాత ఈడ సప్డీలో పోయి క్రాస్ చేసుకొని పోవాలి మా గురుప్రత్పల్లికి, మా ఇంటి సైడ్ ఉండేదానికి. ఇట్లా మనము సప్డీలో క్రాస్ చేసుకొని వచ్చేటప్పుడు గుండుగూరికి రోడ్లో వచ్చి మా నాన్న వాళ్ళది షాప్స్ ఉంటుంది. మేము ఈరోజు మా షాప్స్ తాకిను పోయి వస్తుంది. యాక్చువల్లీ అన్ని షాప్స్ను రెంట్కి ఇచ్చేసిండారు. ఇప్పుడు చూడండి, గుండుగురుకు దావలో ఇట్లా వస్తే లోపలికి వస్తే మనకి నీలకమల్ ఆపోజిట్లో ఉంటుంది మన షాప్స్ అన్నీ. ముందర ప్రీవియస్గా వచ్చి మా అన్నయ్య పెట్టింట్రీ మల్లేశ్వరం హోటల్ అనేసి, ఇప్పుడు దాన్ని ఎత్తిస్త్రీ. బట్ అప్పుడును మాస్టర్ ఇప్పుడు అదే హోటల్ పేరులో మనకి 12 o'clock అయిన తర్వాత ఫ్రైడ్ రైస్ను కబాబు వేస్తూ ఉంటారు. టేస్ట్ మట్టం చాలా బాగుంటుంది. ఎప్పుడన్నా ఈ దావలో వస్తే తప్పకుండా టేస్ట్ చేసి చూడండి. ఇక్కడ చూడండి, ఒకటి పాత సామాన్లు వేసుకునే అంగడి ఆ పక్క సైడు, అనక నార్మల్ అంగడి దానిపైన వచ్చి రెంట్కి ఇచ్చినారు. అనకి ఈ పక్క వచ్చి హోటల్ పక్కనే మనకి చికెన్ షాప్ కూడా ఉంటుంది. ఇది చూడండి, హోటల్ లోపల మనము ఫ్యామిలీగా వచ్చి తినేదానికి కూడా అరేంజ్మెంట్స్ చేసినారు. తప్పకుండా ఈ దావలో వచ్చినప్పుడు మనం ఫ్యామిలీగా వస్తే కూడా వచ్చి టేస్ట్ చేసి చూడండి, బాగా ఉంటుంది కబాబును చికెన్ రైసు. నేను అనంక షాప్ అంతా చూసేసి మనము ఇంటికి పోయేసి డిన్నర్ ప్రిపరేషన్ చేస్తూ ఉన్నాము. ఈరోజు పన్నీర్ బటర్ మసాలాను పరాటాస్ వేస్తాము అనేసి. పన్నీర్ బటర్ మసాలాకి మనము ఆనియన్, టమాటోసు, గార్లిక్ ఒక 4, 2 పీసులు జింజర్ వేసుకోవాలి. ఆనియన్ వచ్చి 2 అంటే టమాటోస్ వచ్చి ఒక 4. అవంతా మనము బటరు కొంచెం ఆయిల్ వేసి బాగా ఫ్రై చేసి ఎత్తుకొనేసి మనము ఒక 10 or 15 క్యాషు వేసేసి మనము స్మూత్ పేస్ట్గా గ్రైండ్ చేసి పెట్టుకోవాలి. నేను యాక్చువల్లీ వీడియో వాయిస్ ఓవర్ ఇవ్వకుండా డైరెక్ట్గా ఎత్తుతాము అనేసి ఈ వీడియో షూట్ చేస్తూ ఉంటాను. బట్ వెహికల్ సౌండ్స్, ఇంట్లో సౌండ్స్ అంతా ఎక్కువగా వచ్చింది, దానివల్ల నేను వాయిస్ ఓవరే ఇస్తూ ఉన్నాను. పన్నీర్ బటర్ మసాలా మెయిన్ రెసిపీ వచ్చి మనకి షార్ట్స్లో వస్తుంది. ఈ వీడియో రిలీజ్ చేసిన నెక్స్ట్ డే షార్ట్స్లో వేస్తాను, మరికుండా చూడండి. అనాక ఈ దాంట్లో కూడా అంతే, నేను ప్రొసీజర్గా కరెక్ట్గా చెప్పినాను. దీన్ని కూడా ఫాలో అయ్యి మనం చేయొచ్చు. మరికుండా ఇంకొక విషయం చేయండి నా కోసము. అందరూ వీడియోస్ చూస్తారే కానీ సబ్స్క్రైబ్ చేస్తా లేదు. మరికుండా సబ్స్క్రైబ్ చేసుకోండి. 45% వచ్చి సబ్స్క్రైబ్ చేసి వీడియోస్ చూస్తూ ఉన్నారు. 55% వచ్చి సబ్స్క్రైబ్ చేయకుండానే వీడియోస్ చూస్తూ ఉన్నారు. మరికుండా సబ్స్క్రైబ్ చేసుకోండి, లైక్ ఇవ్వండి. అనాక వీడియోలోకి పోతాము. ఇప్పుడు బాగా ఫ్రై అయినాక ఆనియన్, టమాటో, క్యాష్యూస్ అంతా బాగా స్మాష్గా అయినాక మనము దీన్ని ఆర్పిచ్చేసి గ్రైండ్ చేసి పెట్టుకోవాలి. గ్రైండ్ చేసుకున్న తర్వాత మనము కొంచెం బటరు, ఆయిల్ వేసి మనం దాంట్లోనే పట్ట, యాలకులు, బ్రింజి ఎలా అంతా వేసి మనం ఫ్రై చేసుకున్న తర్వాత మనం పేస్ట్ చేసిండే మసాలాని దీంట్లో వేసి బాగా రాస్మెల్ అంతా పోయే వరకు బాగా ఉడికించి ఎత్తుకోవాలి. రాస్మెల్ అంతా పోయిన తర్వాత మనకి కావాల్సిండే అంతా సాల్టు, రెడ్ చిల్లీ పౌడరు, గరం మసాలా వేసుకొనవచ్చు. మనం కావాలంటే దీంట్లో ఫ్రెష్ క్రీమ్ కూడా యాడ్ చేసుకోవచ్చు. నేను ఈరోజు యాడ్ చేసలేదు. అండ్ ఇంకా బాగా ఉడికిన తర్వాత మనము క్యూబ్గా కట్ చేసి పెట్టుకోండి పన్నీర్ని ఎత్తి మనము వేసి కొంచెంసేపు బాయిల్ చేసుకున్నాక పన్నీర్ అంతా ఒక 5-10 minutes ఆ గ్రేవీలోనే
మనం కుక్ చేసి ఎత్తుకోనాలా. గ్రేవీ అంతా కొంచెం గట్టిగా అయినాక మనం దాంట్లో కస్తూరి మేతి కొత్తిమీరకి వేసుకుంటే మనకి ఎంతో టేస్టీగా పన్నీర్ బటర్ మసాలా రెడీ అయిపోతుంది. నేను ఈరోజు వచ్చి డీమార్ట్లో తెచ్చిండే మనము పరాటా కూడా తయారు చేస్తూ ఉన్నాను. పన్నీర్ బటర్ మసాలా అనేది మనకి పరాటా అనేది కూడా హెల్తియర్ ఆప్షన్స్లో దొరుకుతూ ఉంది. ఇప్పుడు ఓల్ వీట్ పరాటాస్ దొరుకుతూ ఉంటాయి. నేను ఈరోజు ఓల్ వీట్ పరాటానే తెచ్చి పన్నీర్ బటర్ మసాలా కూడా తయారు చేసినాను. అట్లా మీకు వద్దు అంటే చపాతీ, రోటీ, గీ రైస్ కూడా పన్నీర్ బటర్ మసాలా అనేది జాస్తి బాగా ఉంటుంది. ఈ రెసిపీని మీరు ఇంట్లో ట్రై చేసేసి టేస్ట్ ఎట్లుందో నాకు ఈ కమెంట్ బాక్స్లో చెప్పండి. మరికుండా సబ్స్క్రైబ్ చేసుకోండి, లైక్ చేయండి, కమెంట్ చేయండి. మీ ఫ్యామిలీ ఫ్రెండ్స్ అందరికీను నా వీడియోస్ని షేర్ చేయండి. నన్ను సపోర్ట్ చేసి నాకు సబ్స్క్రైబ్ చేసుకోండి. అన్ని సబ్స్క్రైబర్స్కిను నా హార్ట్ఫుల్ థ్యాంక్ యూ. బాయ్ బాయ్.